ఓకే, సాంశీరాజ్ మీరు మాట్లాడండి. సంక్షిప్తంగా మాట్లాడితే జనసేన గొడవలు వాటి మీద మళ్ళీ వెళ్తాం. కోమిరెడ్డి గారు, మీకు ప్రసాద్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, ప్రేక్షకులు నమస్కారం. ఐ థింక్ ఈ మార్గదర్శి విషయం గత కొన్ని సంవత్సరాలుగా సీరియస్గానే మనం డిస్కస్ చేస్తున్నాం. కోర్టుల్లో కూడా నలుగుతుంది. ఐ థింక్ ఆ కోర్టులు ఇంకా తేల్చగలుగుతున్నాయా తేల్చలేకపోతున్నాయా అనేది సందిగ్ధం కంటిన్యూ అవుతుంది, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఇందాక ప్రసాద్ రెడ్డి గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. జస్టిస్ జరగటమే కాదు, జరుగుతున్నట్టుగా కనపడాలి, స్పీడ్గా జరగాలి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్స్ వాడు పాపం పిల్లల చదువుల కోసమనో పెళ్ళిళ్ళ కోసమనో ఇంకేదైనా అవసరాల కోసం టైం బౌండ్గా వాళ్ళకి తిరిగి వస్తాయి అనే ఒక నమ్మకంతో వాళ్ళు డిపాజిట్స్ చేసుకుంటారు. డిపాజిట్స్ కాదు, ఆ చిట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఆ చిట్స్ సస్పెన్స్లో పడినప్పుడు వాళ్ళందరికీ మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మిగతా ఏజెన్సీస్ దీన్ని ఇంకొద్దిగా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని నేను కూడా బలంగా నమ్ముతాను. రెండోది, డిపాజిట్స్ విషయంలో ఆల్రెడీ మొదటి నుంచి కాంట్రవర్సీ ఉంది. అది మార్గదర్శి ఫైనాన్షియర్స్ వీళ్ళు బ్యాంకర్స్ కాదు కాబట్టి, బ్యాంకులు కాదు కాబట్టి వీళ్ళు డిపాజిట్స్ తీసుకోవడానికి అర్హత లేదు అని. ఇట్ సీమ్స్ టు బి ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్ లాగా మనకు అనిపిస్తుంది. మరి లీగల్లీ ఐఎమ్ నాట్ ఎ లీగల్ ఎక్స్పర్ట్, అంత కాంప్లికేషన్ ఏముందో దాంట్లో మనకు తెలియదు. ఉండవల్లి గారు మాట్లాడుతున్న మాటలు మనం విన్నట్టయితే ఇది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అవిభాజ్య కుటుంబానికి సంబంధించిన సంస్థ అని అన్నప్పుడు, ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు మీరు డిపాజిట్ తీసుకోకూడదు. ఇట్స్ దట్ సింపుల్. అంతదానికి మరి సంవత్సరాలుగా కేసులు నడిపిస్తున్నారు అంటే ఈ లాయర్స్ ఇంకేమేమి విషయాలు బయటకు తీసుకొస్తున్నారో, ఏమేమి ఆధారాలు ఉన్నాయో, ఏమేమి వాదనలు ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఇదంతా కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి అభద్రతని, అపనమ్మకాన్ని మన జస్టిస్ సిస్టమ్ మీదే అంటే తాజాగా మార్గదర్శి చిట్లు కూడా టర్న్ ఓవర్ ఆగిపోయింది అనేది ఈ కథనం చెప్తా ఉందండి. దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే చిట్స్లో ఉన్నటువంటి అన్పెయిడ్ ఇన్స్టాల్మెంట్స్ లేదా సెక్యూరిటీ పేరుతోటి వీళ్ళు హోల్డ్ చేసే అమౌంట్స్ని మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే ఇంకొక కంపెనీలో వీళ్ళు డిపాజిట్స్గా వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకటి, వీళ్ళ దగ్గర ఏ డబ్బులు ఉన్నా కానీ లోకల్ బ్రాంచెస్లో అలాగే ఉండాలి, అక్కడే డిస్పర్స్ అయిపోవాలి, దాన్ని డిపాజిట్గా కన్సిడర్ చేయకూడదు. అది డిపాజిట్గా కన్సిడర్ చేస్తూ వేరే ఇన్స్టిట్యూషన్లో పెడుతున్నారు అనుకోండి. ఇప్పుడు మరి రెండు బోత్ ఆర్ అండర్ సస్పెషన్ కదా. ముందు ఫైనాన్షియర్స్ ప్రాబ్లం అడిగారు, ఫైనాన్షియర్స్ గురించి డిస్కషన్ వచ్చింది. మీరు నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ మీరు ఎలా డిపాజిట్స్ తీసుకుంటున్నారని దాని మీద కొన్ని సంవత్సరాలుగా జరిగింది. ప్రాబబ్లీ దెర్ ఈజ్ ఎనఫ్ ఎవిడెన్స్ దట్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రాబ్లంకి కారణం మార్గదర్శి చిట్స్ కూడా కదా. సో ఇప్పుడు చిట్స్లో కూడా మరి ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒరిజినల్గా మార్గదర్శి చిట్స్ మీద ఎవరు ఫైట్ చేయలేదు, డిపాజిట్స్ విషయంలో ఫైట్ చేశారు, ఫైనాన్షియల్స్ విషయంలో ఫైట్ చేశారు. ఇప్పుడు ఇది కొల్యూజన్ తోటి హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా ఒకరికొకరు పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఒక పక్కన ఇల్లీగాలిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మరి రెండోది కూడా బాధ్యత వహించాలి కదా. ఐ థింక్ అలాంటిది ఏమన్నా జరిగి ఈ చిట్స్ కూడా ప్రాబ్లం అవుతుందేమో. ఏదేమైనా అదంతా కూడా జ్యూరిస్టులు, లీగల్ సిస్టము వాళ్ళు చూసుకోవాల్సిన అంశాలు. కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే దిస్ హ్యాస్ టు బి రిజాల్వ్డ్. ఎవరైతే చిట్స్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి టైమ్లీ పేమెంట్స్ రావాలి. అంతకుముందు ఏదైనా అన్పెయిడ్ అమౌంట్స్ డిపాజిట్స్గా ఉండింటే వాటిని కూడా మార్గదర్శి వెంటనే రిలీజ్ చేయగలగాలి. ఐ థింక్ ఇట్స్ అ మినిమం బాధ్యత ఫర్ ఎనీ కంపెనీ. అది జరగాలని ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ కానివ్వండి, గవర్నమెంట్స్ కానివ్వండి ఇంకొద్దిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా ఆశిద్దాం. అంటే ఇప్పుడు ఈ విషయం అంతా బయట పెట్టారనే ఈనాడు వాళ్ళు తెగ రెచ్చిపోయి రాస్తున్నారా ఏంటి ప్రభుత్వం మీద? నాకు అర్థం కావట్లేదు. రోజు రాసి ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది సార్. ఇంకో డైమెన్షన్ ఉంది. ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్, ఒక పార్టీ తరఫున ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒక మోల్స్ లాగా పనిచేస్తున్న ఆఫీసులు, స్టాఫ్, కంపెనీలు ఇవన్నిటినీ స్క్రూలు బిగించినప్పుడు చాలా రకరకాల విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ ఆగిపోయింది కాబట్టి ప్రభుత్వం, సిఐడి వారి యాక్షన్, లేకపోతే ఆ కంపెనీ మీద కాన్ఫిడెన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కాన్ఫిడెన్స్ తగ్గిపోవటం వల్ల, ఈ మనీ సర్క్యులేషన్ ఆగిపోవటం వల్ల అనేక విషయాలు ఇంకా బయటకు వస్తాయి. ప్రభుత్వము తన ఒత్తిడిని, తన పట్టుదలను ఏ క్షణంలో కూడా
సడలించకుండా ఇలాగే కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే తప్పు చేసేవారు ఎవరైనా ఎంత స్థాయి వాళ్ళైనా శిక్ష పడాల్సిందే. మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్ ఫండ్ అంటే లీగల్ గా వ్యవహారాలు నడిపించుకోవాలి, కానీ ఇల్లీగల్ వ్యవహారాలు నడిపేవాళ్ళని ఆపాల్సిందే. ఇలాగ ఆపకపోతే మన వ్యవస్థల వైఫల్యము, మన ప్రభుత్వాల వైఫల్యం అండి. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కోర్టులు అనండి, రిజర్వ్ బ్యాంక్ అనండి, ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ అనండి, సూపర్వైజింగ్ ఏజెన్సీస్, వీళ్ళందరి వైఫల్యం అనేది ప్రజల భావన బలంగా వెళ్ళిపోయిందండి ప్రజల్లో. రైట్, ఓకే, ఒక్క నిమిషం సాంబశివరావు మాట్లాడుతుంటే మీరు సాంబశివరావు ఫైనల్గా చెప్పండి. ఈనాడు రామోజీరావు గారు ఇంత రోజు బరి తెగించి వార్తలు రాయటం వెనుక అసలు ఉద్దేశం ఇదా? ఈ ప్రభుత్వం ఉంటే కనుక తన ఆటలు సాగమనే ఉద్దేశంతో ఇలా రాస్తున్నారంటారా ఏమిటి? ఈ రెండుకి మధ్య రిలేషన్ ఉందంటారా లేదంటారా? సార్ అంటే ఈ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా ఇఫ్ దేర్ ఇస్ ఎన్ ఇష్యూ డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. కొన్నిసార్లు ప్రయారిటీస్ అటుగా ఇటుగా ఉండొచ్చు. ఇక్కడ మార్గదర్శి విషయంలో ఆల్రెడీ ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా పబ్లిక్లోకి వచ్చేసింది. ఏ ప్రభుత్వం అయినా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. మన జ్యుడిషియల్ సిస్టమ్ అంత ఈజీగా వదిలి చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందని మీరు చెప్పగలరా? అంటే సార్ అది బయటకు రాకుండా కొంతకాలం ఆపగలరేమో, కానీ ఒకసారి ఆల్రెడీ జస్టిస్ సిస్టంలోకి వచ్చినప్పుడు, కోర్ట్స్లో ఉన్నప్పుడు దాని విషయం మీద మరి వేలాది సంఖ్యలో డిపాజిట్స్ కానీ లేదంటే చిట్స్ పార్టిసిపెంట్స్ కానీ వాళ్ళు ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళంతా కోర్టుకి ఎక్కిన తర్వాత ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అవర్ జ్యుడిషియల్ సిస్టమ్. దాన్ని మనం కాదనకూడదు. ఎందుకు డిలే జరిగింది? మీరేదో మొహాటపడుతూ మాట్లాడుతున్నారు, నాకు అర్థమైంది. పర్వాలేదు, మీ అభిప్రాయం చెప్పారు. లక్ష్మీనారాయణ గారు ఒంగోలు నుంచి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. లక్ష్మీనారాయణ కూడా సార్ నమస్తే సార్ అందరికి. సార్ నమస్తే సార్ అందరికి. హలో మాట్లాడండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి. సార్ చంద్రబాబు నాయుడు గారు 24 సీట్లు జనసేనకి ఇచ్చారండి. సుమారుగా జనసేన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అయిందండి. 11 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చిన 24లో కూడా ఒకేసారి క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేని పరిస్థితి ఉంది సార్. 175 దేవుడు ఇచ్చిన 24లో కూడా కనీసం 24 అనౌన్స్ చేయలేని పరిస్థితి. అంటే క్యాండిడేట్ లేరండి. సో ఈయన ఏంటంటే కేవలం 11 సంవత్సరాల నుంచి ఆయన నమ్ముకున్నటువంటి అభిమానుల్ని, కార్యకర్తల్ని నట్టేట ముంచేసి వాటిలోకి 5 ఇచ్చేసి మళ్ళీ రేపు పొద్దున ఏంటంటే ఇప్పుడు 24 ఇచ్చిన తర్వాత కూడా ఈ జనసేన కార్యకర్తలు అక్కడక్కడ హడావిడి చేస్తున్నారండి. పాపం వాళ్ళకి నష్టం జరిగింది. సో దానికి ఇంకొక 2-3 పెంచి ఒక వారం 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ టీడీపీ నుంచి ఒక 2-3 పెంచేసి కొత్తలాగా ఏడ్ చేసి సో ఇప్పుడు సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నారండి. హరిరామరావు గారు ఇదే ముష్టి చేస్తున్నారని కూడా అన్నారు కదా. ఇదే ముష్టి కాదు, ఇది పొత్తు ధర్మం కాదు అని హరిరామరావు గారు లాంటి వాళ్ళు బాధపడుతున్నారు కదా. ఎస్ సార్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక వారం 10 రోజులు అయిపోయిన తర్వాత ఇంకొక 3-4 పెంచే అవకాశం కూడా జనసేనకు ఉందండి. సో ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎక్కువ అవుతారని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నారు సార్. రైట్, సాంబశివరావు చెప్పండి, ఏమిటి తాజా పరిణామం? మీతో కాపురం చేయాల్సిన ఇంకెవరితోటో చేస్తున్నాడు, వాళ్ళతో పోయి అనౌన్స్మెంట్ చేసుకుంటున్నారు, మళ్ళీ మీ ఆశీస్సులు ఉన్నాయి అంటున్నారు. హరిరామరావు గారేమో చాలా నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అనేక చోట్ల జనసేనలో గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి. మీరేమంటారు ఈ పరిస్థితి? అట్లా టీడీపీలో గందరగోళాలు అంటే సరే పార్టీ పరంగా, కానీ జనసేనకి టికెట్ల విషయంలోనే ఇంత గందరగోళం అవుతుంది. మరి మీరు కలిస్తే ఇంకెట్లా ఉంటుందో? సార్ ముందు ఆ కలవకపోవడం మీద యాజ్ ఆఫ్ టుడే భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి కానివ్వండి, మాకు కానివ్వండి, ఎలాంటి అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు సార్. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ట్రయాంగిల్లో భాగం యాజ్ ఆఫ్ నవ్ అని నేను అనుకోవటం లేదు. రేపేం జరుగుద్ది అనేది లెటస్ సీ, దానికోసం వెయిట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ దురదృష్టకరమైనటువంటి అంశం అయితే ఒకటి ఉంది. అంటే నాకు పర్సనల్గా ఫీల్ అయ్యేది, జనంలో నేను వింటున్నది కూడా, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రస్తావన పదే తీసుకొస్తూ, అసందర్భంగా తీసుకొస్తూ, ఐ థింక్ ఒక రకమైనటువంటి మైండ్కి ఏం ఆడాలని ట్రై చేస్తున్నాడేమో, కానీ దట్ ఈజ్ అన్వారెంటెడ్. ఆయనకి సంబంధించిన అంశం కాదు. ఈజ్ నాట్ ఏ స్పోక్స్ పర్సన్ ఫర్ బీజేపీ అనేది నా అభిప్రాయం. ఆయన ఎందుకు అలా చిన్నగా తనను తాను చిన్న చేసుకుంటూ మొత్తం ఈక్వేషన్లోకి బీజేపీని లాగుతూ, బీజేపీ ఏం చేయాలనుకుంటుందో బీజేపీ చేయాలనుకున్న సందర్భంలో అఫీషియల్గానే చేస్తుంది, బీజేపీ రిప్రజెంటేటివ్సే చేస్తారు. మీకెందుకు ఆ బాధ్యత? నంబర్ 1.
నంబర్ 2, నిన్న నేను కొలగాని వారి పాలెమని నగరం మండలం రేపల్ల నియోజకవర్గంలో ఒక ప్లేస్లో వంగవీటి మోహన్ రంగా గారి స్టాచ్యూ ఓపెనింగ్కి వెళ్ళాను సార్ గెస్ట్గా. ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడ ఉన్నటువంటి ఆ గ్యాదరింగ్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే చాలామంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఇదేంటి సార్ ఇలా చేశారు, పవన్ కళ్యాణ్ గారే అన్నాడు కదా 15-20 అనే ముష్టికి మనం తలొక్కుతామా, మనం ఇస్తే వాళ్ళు తీసుకోవాలని, మనం వెనక నడవట్లేదు పక్కన నడుస్తున్నాం అన్నాడు కదా, మనం చాలా బలంగా దీని మీద ఈసారి మన ప్రభావం ఉంటుంది అన్నాడు కదా. అంటే ఇప్పుడు మనం వాళ్ళకి 151 ఇచ్చినట్ట, లేదంటే వాళ్ళు మనకి 24 ఇచ్చినట్ట? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మనమే వాళ్ళకి 151 ఇచ్చామని మ్యాగ్నానిమస్గా అన్నాడు అనుకోండి, అనగలదు కూడా ఆయన. అలాంటి కన్ఫ్యూజన్లో పాపం జన సైనికులు ఉన్నారు. ఎందుకంటే చాలా బలంగా మనం చేయాల్సింది మనం తీసుకోవటం ఏం లేదు, అడగటం ఏం లేదు, ఇదేం ముసి తీసుకుంటాం. ఆయన ఓన్ డైలాగ్స్ ఉన్నాయి కదండి గతంలో. అంటే ఆయన మరి ఏ ఉద్దేశంతో అన్ని మేబీ ఆయన చాలా కుక్క బిస్కెట్లు అన్నాడు. మరి 24 కుక్క బిస్కెట్లు గోల్డెన్ బిస్కెట్లు ఆయన చెప్పాలి. అవన్నీ కొద్దిగా అడ్డం వస్తుంది. ఏదేమైనా కానీ అది ఆ 2 పార్టీల మధ్య విషయం కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ డైరెక్ట్లీ. ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ అయితే అది. ఆయనకి అంటే ఐ డోంట్ నో, ఐ థింక్ బీజేపీ ఆల్సో విల్ రెస్పాండ్ మోర్ అప్రోప్రియేట్లీ. మాకు ఇంకా కమ్యూనికేషన్ లేదు కాబట్టి నేను అఫీషియల్గా రెస్పాండ్ కాలేకపోతున్నాను. ఏ పార్టీ అయినా సరే వాళ్ళ సంగతులు చూసుకోవటం, వాళ్ళ ఎలియన్సెస్ చూసుకోవటం ధర్మం, కనీస ధర్మం. అక్కడ ఎవరైతే లేరో వాళ్ళ ప్రస్తావన తీసుకురావటం అనేది పొలిటికల్లీ ఈజ్ ఇన్కరెక్ట్. అది అన్పార్లమెంటరీ. మినిమం బాధ్యత కదండి. మనం ఏమంటాం, ఈ సభలో లేని వాళ్ళ గురించి మనం మాట్లాడవద్దు అంటాం. ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని ఇప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీ లేదు, భారతీయ జనతా పార్టీ కామెంట్ చేయలేదు, భారతీయ జనతా పార్టీ సీట్లు అడుగుతుందా అడగట్లేదా, పొత్తులో ఉన్నారా లేదా అనేది మేమేం చెప్పలేదు. ఇట్స్ స్టిల్ బీయింగ్ ఇవాల్యుయేటెడ్, మేబీ దెర్ ఇస్ నో నీడ్. ఇలాంటి పరిస్థితుల్లో పదే భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకురావడం వల్ల సెన్సిటివ్ మ్యాటర్స్లో ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు తనను చిన్న చేసుకుంటున్నాడు. తను ఎవరికో మౌత్ పీస్ లాగా తయారవ్వాలని అనుకుంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు ఆయన వాట్ ఈస్ హిస్ గోల్. నేను భారతీయ జనతా పార్టీకి నేను అధికారికంగా మాట్లాడుతున్నాను, ఐఎమ్ దేర్ రిప్రజెంటేటివ్ అని చెప్పాలనుకుంటున్నాడా, లేదనుకుంటే ఎవరన్నా కన్విన్స్ చేయాలనుకుంటున్నాడా? వెంకటరెడ్డి గారు, we don't know.